హలో అండి. నేను మీ నాగభూషణం. నేను మగ్గంలో నేత నేస్తుండగా కొమ్ములో కందిపోగు అయిపోయిందండి. ఇప్పుడు కందిపోగు కొమ్ములోకి ఎలా పెడతానో అనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను. మగ్గం తొట్టిలో ఉన్న కొమ్మును బయటకు తీసానండి. నేను మీకు చూపిస్తున్న దాన్ని కొమ్ము అని అంటారు. ఈ కొమ్ముతోనే చీర తయారు చేస్తాను. కొమ్ములో స్ప్రింగ్ లాంటిది ఒకటి పెట్టి ఉంచామండి. నేను చుట్టుకున్న ఆ కందిపోగు ఆ స్ప్రింగ్ కు తగిలి ఉల్లిపోకుండా అలా పెట్టుంటామండి. ఆ కందిపోగును అలా పేపర్ పెట్టి పెట్టుకుంటానండి కొమ్ములో కందిపోగు పెట్టుకున్న తర్వాత నేత నేయడం స్టార్ట్ చేశానండి. సెరుగు నేతలో బుట్ట వేసే వరకు నేత నేసుకున్నానండి. బుట్ట వేయాల్సిన నేత పూర్తయిందండి. పలక కూడా నిండింది. దానివల్ల చెవిటి కట్టె ముందుకు పెట్టుకుంటున్నానండి. ఇలా పెట్టుకున్న తర్వాత వేసిన బుట్ట మొత్తం కట్ చేసుకుంటాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత చీర ఫిట్నెస్ కోసం గమ్మును వాడుతానండి. ఇలా నేను నేస్తున్న చీరకు గమ్ము పూయటం వల్ల నేను నేస్తున్న చీర చాలా అందంగా తయారవుతుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్తే అండి.